ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి జైలు నుండి బెయిల్ మీద బయటకు వచ్చి ప్రచారం చేసినటువంటి కేజ్రీవాల్ మళ్ళీ జైలుకి వెళ్ళిపోయారు. ఆయన బెయిల్ పిటిషన్ 5వ తారీఖున విచారణ జరగబోతోంది. అదే సందర్భంలో అందులోనే సిసోడియాకి బెయిల్ ఇవ్వలేదు, సింగ్కి బెయిల్ ఇచ్చారు. అట్లాగే పంజాబ్కి సంబంధించిన ఒక ఎంపీకి బెయిల్ ఇచ్చారు వేరే కేసులో, ఇది తను ప్రచారం చేసుకోవడానికి. హేమంత్ సోరెన్ పార్టీ అధ్యక్షుడైనా ఆయనకి ఇవ్వలేదు. ఇప్పుడు లేటెస్ట్గా చూస్తే ఎమ్మెల్సీ కవితకి బెయిల్ వస్తుందని ఆవిడ ఆశించింది. కాకపోతే లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయితే తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ కవితకి జూలై 3వ తారీఖు దాకా, ఒకటి కాదు మామూలుగా 15 రోజులకు ఒకసారి ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఈడీ సిబిఐ కేసులు ఆమెకి జూలై 3వ తారీఖు వరకు జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇవాళ తాము కస్టడీ ముగియడంతో అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు తాజాగా 4 రోజులు కస్టడీ విధించడం అన్నటువంటిది 4 రోజుల దాకా కోర్టుకు కూడా తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇది ఇక సంచలనాత్మకం అవుతుంది.